ట్రైలర్ అక్కడికక్కడికి చూపించినాడు. మనకు ట్రైలర్ చూపించింది ఒక 15%. మొత్తం సినిమా మొత్తం లోపల ఉంది. అంటే అదే రక్తపాతం, అదే చంపుకోవడం, పొడుచుకోవడం ఉంది, అదే ఉంది, ఎమోషన్ ఉందన్న. మొత్తం అసలు ఎట్లా కనెక్ట్ అవుతారంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలో చూసినట్లు వైలెన్స్ దానికంటే దీంట్లో 100 times ఎక్కువ ఉంది. అసలు నేను ఎప్పుడు అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఒక రకంగా నాని గుర్తొచ్చింది, నాని అనిపించింది స్క్రీన్ పైన. అట్లా కొన్ని ఫ్రేమ్స్ లా ఇంకా అవన్నీ నెక్స్ట్ లెవెల్ బీజిఎం కూర్చుంటారు ఊరికే అందరు అట్లా. కానీ ఒక మొత్తం ఒక టీం ఉంటారు, ఆ టీం అసలు నెక్స్ట్ లెవెల్ కనెక్ట్ అవుతారు. మూవీ ఎమోషన్ ఉంది. కొరియన్ కనకరాజు సినిమా చూశాను, మార్నింగ్ వచ్చేటప్పటికి డీసీ చూశాను. నైట్ మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్తో సినిమా పనుకున్నాను. అసలు అబ్బా మంచి సినిమాకి వచ్చాను, ఫ్రెండ్స్తో ఫ్యామిలీ తోటి మంచిగా అందరు వెళ్ళిపోవచ్చు. కానీ డీసీ మాత్రం అలా కాదు. అండ్రీత్ స్కోర్ కోసం వచ్చాను, లాస్ట్ టికెట్ ఉంటే వచ్చాను, కానీ చాలా డిసప్పాయింట్మెంట్తో పోతున్నాం. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఏమీ లేదు, అసలు ఏమీ అంటే ఏమీ అనిపించలేదు. టాప్ నాచ్ ఉంటుంది లే సినిమా లోకేష్ కనకరాజు అనుకున్నాను. ఓన్లీ ఫైట్స్, సిగరెట్ తాగుతా గన్లు కాల్చుకుంటూ వెళ్ళిపోతాడు. సినిమా మాత్రం ఏమీ లేదు. స్కిప్ అయితే చేసేయండి. డీసీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా కొరియన్ కనకరాజు. థ్యాంక్ యూ. కొరియన్ కనకరాజు అన్న ఒక మంచి మిస్టికల్ హారర్ కామెడీ అన్న. నేనైతే మాత్రం జెన్యూన్ అటెంప్ట్ కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. అండ్ వరుణ్ తేజ్ గారికి మంచి కంబ్యాక్ మూవీ అనే చెప్తాను నేనైతే మాత్రం. ఎందుకు అంటే త్రూ అవుట్ ద సినిమా జెన్యూన్ గా నవ్వుకుంటారు. మంచి ఫన్ రైడ్ ఉంది మూవీలో. త్రూ అవుట్ ద మూవీ మనకి అంత జెన్యూన్ లాఫ్ వస్తుంది, క్రింజ్ కామెడీ లేకుండా. అది చాలా జెన్యూన్ అటెంప్ట్ అని చెప్పాలి. సో దానికి మాత్రం ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్, మెచ్చుకోవాలి. అండ్ సినిమాకి హీరో మాత్రం సత్య గారే అన్న. నడిపించాడు సినిమాని మొత్తం. అసలు కొన్ని చోట్ల అయితే మనకి వరుణ్ తేజ్ ని కూడా డామినేట్ చేస్తాడు. సత్య డేట్లు ఎందుకు దొరకలేదో, మనకి వరుణ్ తేజ్ గారు ఎందుకు చెప్పారో సినిమా చూస్తే మాత్రం క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ ఉండింది అన్న. స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ టోటల్ వేస్టెడ్ అనే చెప్తాను నేనైతే. ప్రీ ఇంటర్వెల్ 20 minutes దగ్గర నుంచి మనకి ఈ సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం మళ్ళీ అగైన్ సేమ్ మళ్ళీ కామెడీతోనే నడిపించేసారు సినిమాని. క్లైమాక్స్ మాత్రం స్పెషల్ కుడోస్. ఆ అటెంప్ట్ కి మాత్రం నేను మెచ్చుకుంటా. ఎందుకంటే మాత్రం ఒక యూనిక్ క్లైమాక్స్, ఇది ఒక స్పెషల్ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఎలిమెంట్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఆ క్లైమాక్స్ లో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇంకొంచెం నీట్ గా వర్కౌట్ అయి ఉంటే చాలా బాగుండేది. ఆ ఎలిమెంట్ ఏదైతే మనకు చూపిద్దాం అనుకున్నారో అది బాగా వర్కౌట్ అయ్యేది, గ్రాఫిక్స్ బాగుండుంటే అని అనిపించింది. బట్ ఓవరాల్ గా మంచి అటెంప్ట్. 2.5 ఇస్తాను నేను రేటింగ్. రితిక కూడా చాలా క్యూట్ గా ఉంది. సినిమా మొత్తం క్యూట్ గా బబ్లీగా మంచి రోల్ త్రూ అవుట్ ద సినిమా ఉంటది. సో మంచి ఫన్ రైడ్. చాలా మందిని ట్రోల్ చేశారన్న. అంటే సినిమాల్ని కానీ హీరోస్ ని కానీ ఒక రిఫరెన్స్ గా వాడుకొని మనకి ఒక మంచి కామెడీ, ఒక ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. ట్రోలింగ్ అనుకుందామా లేకపోతే మీమ్స్ ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు అనుకుందామా? చాలా మంది మీద ఉందన్న. మనం ఎన్టీఆర్ దేవరా తీసుకోవచ్చు, చిరంజీవి గారిని తీసుకోవచ్చు, సీనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకోవచ్చు. చాలా ఎమ్మెచ్యూరిష్ గా ఉంది అని అంటారు కదా, ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. సో ఇలాంటివి మంచి మీమ్ లో ఉన్న ఫన్నీ ఎలిమెంట్స్ అన్ని తీసుకొచ్చి సినిమాలో ఫన్ క్రియేట్ చేశారు. నాకైతే అది ట్రోలింగ్ అనిపించలేదు, మంచి ఫన్ జనరేట్ చేసింది జెన్యూన్ గా. కనకరాజ్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. ముఖ్యంగా వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే అసలు ఫిదా అనమాట. నేను చాలా అంటే చాలా మంచిగా చేశారు. అంటే సినిమాలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే కామెడీ అనమాట. సత్య గారి కామెడీ అయితే ఎక్కడికో తీసుకెళ్లిపోయింది నిజంగా. ఆ ఇంటర్వెల్ సీన్ కూడా ఎవరు కూడా ఊహించలేరు, అలాంటి ఇంటర్వెల్ సీన్ ఉంది. నెక్స్ట్ మన రితిక గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆమె క్యూట్ డైలాగ్స్ కానీ, ఆమె డాన్స్ కానీ చాలా అంటే చాలా మంచిగా ఉంది అనమాట. అంటే ప్రతి సీన్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అలాంటి సీన్లు ఉన్నాయి. సినిమా అయితే ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అంటే సత్య గారి కామెడీ అయితే ఇంకా ఫిదా అన్న. నేనైతే నిజంగా సినిమాని అంతా ఒక లెవెల్లో వెళ్తుంటే సత్య గారి కామెడీతో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను అనమాట. అంత మంచి సినిమా తీసారు. సో కొరియన్ కనకరాజ్ సినిమా మీరు అందరు పక్క థియేటర్ లో చూడండి అన్న. థ్యాంక్ యూ. హీరోకి మధ్య అండ్ సత్యకి మధ్య ఉన్నటువంటి కాంబినేషన్ ఈ డెలివరీ గాని ఎలా అనిపించింది? హీరోకి ఇంకా మన సత్య గారి కామెడీ సీన్స్ అయితే అసలు అదిరిపోయింది అనమాట. అంటే థియేటర్ లో వచ్చిన ప్రతి సీన్ కూడా ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉన్నారు, అలాంటి సీన్ అనమాట. అంటే మన హీరో గారు ఎంత పర్ఫార్మ్ చేస్తారో సత్య గారి పర్ఫార్మెన్స్ కూడా అంతే ఉంది. సినిమా అయితే మీరు అందరు చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటారు థియేటర్. ఈ హారర్ అనేది నవ్వించిందా భయపెట్టిందా కాకుండా ఒక మంచి సినిమా, యూనిక్ సినిమా, కొత్త సినిమా, అంటే పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇదైతే. థ్యాంక్ యూ. మొన్న ఓజీ, మొన్న పెద్ది, మళ్ళీ ఇలా వరుణ్ తేజ్ సినిమా, ఇది 3 బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అసలు అర్రర్ అసలు డిఫరెంట్ గా పెట్టిండు. వరుణ్ తేజ్ కెరియర్ లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా డిఫరెంట్ మూవీ. వరుణ్ తేజ్ కెరియర్ లా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. అసలు సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటది. అసలు డిఫరెంట్ యాంగిల్ చూస్తాం మనము. అంత బాగుంది సినిమా. వరుణ్ తేజ్ సినిమా ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. ఈ సినిమా
పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది వరుణ్ తేజ్ కెరియర్ లో ఇది మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. మొన్న ఓజీ తర్వాత మళ్ళీ పెద్ద తర్వాత మళ్ళీ వరుణ్ తేజ్ సినిమా ఇది ముగ్గురిది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మంచిగా ఉంది, మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అంత బాగుంది సినిమా, హిట్ సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన హీరోయిన్ యాక్టింగ్ మాత్రం అదర కొట్టేసింది. అసలు ప్రతి సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మంచి హిట్ సినిమా, డైరెక్టర్ కి ఇది మంచి హిట్ పట్టదు అని చెప్పొచ్చు. డైరెక్టర్ కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ, ఇది మంచి బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం అదర కొట్టేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఇది మాత్రం చాలా సూపర్ సినిమా, వరుణ్ తేజ్ కెరియర్ లో హిట్ సినిమా. ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్ గారు, బ్లాక్ బస్టర్ సూపర్. అన్నా ఇప్పుడే కొరియన్ కనకరాజ్ సినిమా చూసిన, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక్కటే ఒక మాటలో చెప్తా, అప్పట్లో బాబాయ్ ఓజీతో హిట్ కొట్టాడు, మొన్న సంక్రాంతి వస్తున్నామని చెప్పేసి పెద్దనాన్న రఫాడించాడు. మొన్న లైక్ పెద్ద సినిమాతోనే ఒక పెద్ద దిక్కు అయ్యి లైక్ సినిమాని ఆదుకున్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొరియన్ కనకరాజ్ అనే సినిమాతోని లైక్ బ్లాక్ బస్టర్ కిట్టే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏమైనా యాక్టింగ్ అప్పట్లో రవితేజ గారి బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ ఎట్లుంటుందో ఇప్పట్లో లైక్ వరుణ్ గారిది సత్య గారిది కూడా సేమ్ అలానే అనిపించింది. సినిమా చూస్తుంటే మాత్రం నవ్వి కడుపుప్పి చచ్చిపోయినా నేనైతే. లైక్ తమన్ గారు అయితే అందరు అంటారు లైక్ నందమూరి తమన్ అని చెప్పేసి అంటారు, కాదు భయ్యా కోనిదల తమన్ అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే ప్రాణం పెట్టేసాడు బీజిఎం కి, ఒక రేంజ్ లో ఉంది. ఇంకా రితికా నాయక్ గారి గురించి మాట్లాడుకుంటే ఒక అందాల భామ, ఒక అందాల తార, ఒక స్క్రీన్ ప్రెజెన్స్ మీద ఎంత క్యూట్ గా అనిపించింది. ఒకటి చెప్తున్నా, లైక్ సినిమా మీ హోల్ టీమ్ కి ఒకటే చెప్తున్నా, సారంగియో కంసా మీద అని చెప్పి చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి సినిమా తీసుకొచ్చినందుకు. వరుణ్ తేజ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. వరుణ్ తేజ్ గారికి ఇది ఫస్ట్ టైం, ఇది హర్రర్ కామెడీ అనమాట. హర్రర్ కామెడీలు వరుణ్ తేజ్ అన్న గారు పర్ఫెక్ట్ మ్యాచ్ అంతే. సినిమా చూసిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అలాగే డైరెక్టర్ మేర్లపక్క గాంధీ గారు, మీరు మళ్ళీ కంబ్యాక్ రావాలండి. మీరు ఇంక నుంచి పార్ట్ 2, మీరు ఇంక నుంచి కొరియన్ కనకరాజు పాటలు తీయారు. మీరు 1, 2, 3, 10 దాకా తీయాలి. సినిమా చూసిన సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. తమన్ గారి బీజిఎం అయితే థియేటర్లు అందరూ దాంకునేసి అంతేక సినిమా చూస్తున్న సేపు చాలా రోజుల తర్వాత హర్రర్ అండ్ కామెడీ చూడడం వల్ల ఏంటంటే జనాలు అందరికి అదే కావాలనిపిస్తుంది. ఇంకా హీరోయిన్స్ రాజాసాబ్ కంటే బాగుంది. రాజాసాబ్ సినిమా కంటే ఇదే చాలా బాగుంది ఈ సినిమా. కానీ చాలా మంది ఏంటంటే రాజాసాబ్ లాగా ఉంది, అతను ఐ2 పర్సన్ అంటే అలాగే ఉన్నాడు అన్నారు. కాదు, కాబట్టి సినిమా చూస్తున్న సేపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఎలా చూస్తున్నాం ఇది కూడా సేమ్ అలా ఉంది. ఎందుకంటే కొరియన్ లో పోవడం వల్ల, ఆ కొరియన్ డ్రామాలో గ్యాంగ్స్టర్ అవడం వల్ల ఏమందంటే కాస్త ఇది ఓజీ సినిమా లెక్కన ఉన్నది. కానీ సినిమా చూడడానికి డిఫరెంట్ గా ఉందన్నమాట. ఆ క్లైమాక్స్ బాగా లేదు, ఆత్మలు కొట్లాడుకోవడం, ఆత్మలకి ప్రేతాత్మలకి యుద్ధం జరగడం, అదంతా చాలా బాగుంది, అంత బాగానే ఉంది. కానీ సినిమా అంత భయపడ్డా, అదే నేను కూడా భయపడ్డా. పక్కన ఒక అమ్మాయి ఉన్నది, పట్టేసుకున్నా గట్టిగా భయానికి. చూడండి నేనే భయపడిపోయానంటే మీరు. కాబట్టి మీరందరూ ఏంటంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిని తోడుకోపోవాలి థియేటర్లోకి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సినిమాను చూసేటప్పుడు ఏంటంటే మీరంతా సినిమాని ఖచ్చితంగా చూడాల్సిందే. సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ ఎవరో కానీ తెల్లగా ఉందా, అబ్బా ఇలాంటి వాళ్ళకి కావాలా. దయచేసి మన తెలుగు సినిమాలు అన్నిట్లో హిందీ వాళ్ళని పెట్టడా, ఎంత బాగున్నారు అబ్బా చూడడానికి, ఎంత అందంగా ఉందా. ఆమెను చూస్తున్న సేపు నేనైతే మరిచిపోయినా, థియేటర్లోనే కారిపోయినాయి అన్ని ఎక్కడొక్కడ. కాబట్టి దయచేసి కొరియన్ కరా సినిమా చూడాలి. కొరియన్ స్లాంగ్ డబ్బింగ్ ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఎక్కడో పున్నం నాగలో చిరంజీవి గారు కనిపించారు అనమాట మాకు. పున్నం నాగలో చిరంజీవి గారు అంటే బాగుంది, పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ రితిక ఉన్నంత వరకు ఆమె ఎంతవరకు చేయొచ్చో, ఆమెకి ఎంత స్కోప్ ఉందో అంత పెర్ఫార్మెన్స్ ఆవిడే చేశారు. అండ్ మెయిన్ గా సినిమాని అయితే సత్య, మురళీధర్ గౌడ్ గారు, వీళ్ళిద్దరు, బుల్లిరాజు, వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ తో సినిమా ఇంకో లెవెల్కి వెళ్తుంది అనమాట. సో వాళ్ళు వచ్చినప్పుడల్లా నవ్వుతా ఉంటాం, పడిపడి నవ్వుతా ఉంటాం. థియేటర్ అంతా కూడా ఆ నవ్వులకి ఎరప్ట్ అవుతుంది అనమాట. సో అంత బాగుంది. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ఏమన్నా బెటర్ చేస్తే బాగుంది అనిపించింది. క్లైమాక్స్ ఇంకా అంటే ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడడానికి ఊరే సిద్ధం అన్నట్టు అది ఆల్రెడీ చూసాం కాబట్టి బెటర్ ఇంకేదన్నా క్లైమాక్స్ ఉంటే బెటర్, ఇంకేమన్నా వేరే ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ సాంగ్స్ ఆర్ డిస్టర్బింగ్. సాంగ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సాంగ్స్ తమన్ సాంగ్ ఆయన ఇవ్వలేదు అన్నట్లా, సినిమాలో కాన్సెప్ట్ తో డిస్టర్బ్ చేస్తున్నాయి. బీజిఎం చాలా బాగుంది, బీజిఎం ఎంజాయ్ చేశాను, బీజిఎం బాగుంది. బట్ సాంగ్స్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్. సాంగ్స్ ఎంజాయ్ చేయాలి. ఆయన కామెడీ టైం గురించి చెప్పేవాళ్ళం మనం. ఆయన పీక్స్ అసలు కామెడీ చాలా చాలా బాగుంది. ఆయన కరెక్ట్ గా వాడుకోవాలే కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అది కానీ కామెడీతో కూర్చోబెట్టేస్తారు మనకి. లేదు అలా ఏం లేదు, కాంబినేషన్ ఉంది. ముగ్గురు ట్రావెల్ అవుతూనే ఉంటారు సినిమా మొత్తం.
ముగ్గురు ట్రావెల్ అవుతూనే ఉంటారు. సో హీరో హీరోయిన్ అనేది కాకుండా సత్యన్ సెకండ్ హీరో అంటే బాగుంటది. కాకపోతే కమెడియన్ అనే కంటే సెకండ్ హీరో సత్య అనేది ఒక అంటే బాగుంటది అనిపించింది. బట్ మురళీధర్ గౌడ్ గారు సత్య గారి కామెడీ సీన్స్ పీక్స్ అసలు. కనకరాజు సినిమా అయితే నాకైతే ఓకే అన్న, జస్ట్ చూసినంతసేపు బోర్ అయితే కొట్టలేదు. బట్ సత్య గారి కామెడీ అయితే బాగా అంటే బాగా ఎంజాయ్ చేశాను. ఆయన వచ్చిన ప్రతి ఎవ్రీ మినిట్ కూడా ఆ సీన్స్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. ఇంకా తమను బ్యాక్గ్రౌండ్ కూడా ఎంజాయ్ చేశాను, చాలా బాగా ఎంజాయ్. కొంచెం కొత్తగా కొట్టాడు, ఓజీ కొంచెం కొంచెం బీజం లేచినట్టు కొన్నాడు, కొంచెం అలా అనిపించింది కానీ కొంచెం కొత్తగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కూడా మనకి ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అది కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోయిన ఒక ఫీల్ అయితే అనిపిస్తుంది. సో వరుణ్ తేజ్ గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ, కానీ ఓ సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము, కానీ వన్ టైం వాచ్ఫుల్, హాయిగా హ్యాపీగా ఒకసారి బోర్ కొట్టకుండా చూసి రావచ్చు అన్న. ఇంకా బీజం విషయానికి వస్తే సాంగ్స్ కొంచెం యావరేజ్ గా అనిపించినాయి, కానీ నా వరకు బీజం అయితే బాగా అనిపించింది. ఇంకా హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే సినిమా గ్లామరస్ కోసం ఒకటి తీసుకున్నారు, కానీ మెయిన్ హీరో ఎవరైనా చెప్పాలంటే సినిమాలో హైలైట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే సత్య గారి కామెడీ, సత్య గారి క్యారెక్టరేషన్, సత్య గారి సీన్స్ అనమాట. చాలా చాలా హైలైట్ గా రాస్తున్నారు ఆయన సీన్స్ కానీ ఆయన క్యారెక్టరేషన్ కానీ. అయితే గాంధీ గారు తీసుకున్న కథ కొంచెం రొటీన్ గా అనిపించిన, స్క్రీన్ ప్లే అయితే మాయ చేయాలనుకున్నాను. ఆయన ఎప్పుడు కూడా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో ఆ కొత్తదనం అనేది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఓకే, జస్ట్ హిట్ వరకు చెప్పుకోవచ్చు. ఎలా ఉంది డీసీ సినిమా? డీసీ సినిమా ఇట్స్ యావరేజ్ మూవీ అండి. యావరేజ్, నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత అయితే లేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అంటే యాక్చువల్లీ డీసీ ప్లాప్ అయిపోతులే, ఏదో తీస్తాడు తొక్క అనుకున్నా, కానీ లేదు, నన్ను సాటిస్ఫై చేసింది సినిమా. మంచి మసాలా ఉంది, కాకపోతే నాకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కొంచెం యావరేజ్ అనిపించింది. సో మా సైడ్ బాగా నచ్చుంది. అంటే లోకేష్ కనకరాజ్ హీరోగా సెట్ అయ్యాడు అనుకోవచ్చు. బాగా సెట్ అయ్యాడు, మంచి గంజాయి తాగి తిరిగి వల్ల బాగా సూట్ అయ్యాడు క్యారెక్టర్. సో ఓవరాల్గా ఒక ఇచ్చే బాగుంది. అండ్ ఇప్పుడు కొరియన్ కనకరాజ్ ఎప్పుడు రాత్రి చూసారు, ఇప్పుడు నైట్ చూసారు కొరియన్ కనకరాజ్. ఎలా ఉంది సినిమా? అది యావరేజ్ అండి, యావరేజ్. కొరియన్ కనకరాజ్ బాగుందా, డీసీ బాగుందా అంటే నా తెలుగు సినిమాని నేను తక్కువ చేయలేను, అలా అని బాగున్న తమిళ సినిమాని నేను బాగోలేదని చెప్పలేను. నాకు కొంచెం డీసీయే బాగుంది, కొరియన్ కనకరాజ్ అసలు బాగాలేదా? కొంచెం యావరేజ్గా ఉంది. ఏంటంటే కామెడీ కోసమే తీసారా సినిమాలు అయితే? అది కామెడీ దెయ్యం, మన గంగా ముని కాంచనా సినిమాలు ఎలా అయితే ఒక దెయ్యం వచ్చి హీరోలోకి వాడు కోరికలు తీర్చుకుంటుందో ఆ కాన్సెప్ట్ మీద పోయారు. సో డీసీ అనేది ఓవరాల్గా ఒక మాస్ మసాలా, ఒక 18+ ఏజ్ ఉన్న వరకు బాగా డైలాగులు వాటి మీద బేస్ తీశారు. సో నాకు డీసీ నచ్చింది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా ఆడుతుంది కదా, ఈ రెండింటి మీద అది ఎలా ఉంటుంది? కొరియన్ కనకరాజు డీసీ మీద స్పైడర్ మ్యాన్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.